ఇప్పుడు దాడులు చేస్తున్నోళ్ళకి అధ్యక్షుడికి సంబంధం లేదు. ఇంకా మరి అమెరికా ఎవరితో చర్చిస్తోంది? ఎవడో గొట్టంగాడితో చర్చిస్తోంది. వీళ్ళ గొట్టంగాడు ఎవడో తెలియదు చర్చిస్తున్నాడు. కనీసం ఇప్పుడు మనకి చర్చలు అంటే మీడియా చూస్తుంది, వీళ్ళు వచ్చారు వీళ్ళ తరపున వీళ్ళ తరపున. మొన్నటిదాకా వీళ్ళు ఖతార్లో ఒమన్లో చర్చలు జరిపారు. అమెరికా తరపున అధికారుల బృందం, ఇరాన్ తరపున అధికారుల బృందం. అప్పుడు పేర్లు ఉన్నాయి ఎవడెవడెట్టండి. ఇప్పుడు ఎవడి పేర్లో తెలియదు. అంటే ఇప్పుడు అమెరికా పంపించిన ఈ శాంతి చర్చలకు సంబంధించిన డిమాండ్లు ఇరాన్ అంగీకరించలేదు అనడం అది కూడా వాస్తవమా? అది ఎవరితో చర్చించినట్టు? అన్ని టీవీల్లో పేపర్లలోనే వాస్తవం. అంతేనా? అవన్నీ ఒరిజినల్ గా బహిరంగంగా వాడు చెప్పాడు, బహిరంగంగా వీడు డెనై చేశాడు, బహిరంగంగా వీడు చెప్పాడు, బహిరంగంగా డెనై చేశాడు. అంతే. చర్చలు ఎవరితో జరుపుతున్నారో అమెరికా అధ్యక్షుడు చెప్పట్ల. ఇరాన్ అసలు మేము ఎవరిని చర్చలుగా పంపించలేదు అంటుంది. ఇరాన్ తరపున స్పోక్స్ పర్సన్ ఇరాన్ రిజెక్ట్ చేయడం కూడా ఏ ప్రూఫ్ లేదు. అంటే పేపర్లలో వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అమెరికా మా ప్రతిపాదనలు ఇవి అన్నది వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడాడు, ఇరాన్ అధికార ప్రతినిధి మాట్లాడాడు. అమెరికా అధికార ప్రతినిధికి ఒక లాయల్టీ ఉంది, ట్రంప్ చెప్తేనే చెప్తాడు అతను. ఇక్కడ ఎవరు చెప్తున్నాడో తెలియదు కాబట్టి ఇక్కడ గ్యారంటీ లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆధిపత్యం ఆ ప్రతిపాదనలోనే ఉంది. అమెరికా ఏం కోరుతోంది? నువ్వు అణుబాంబులు చేయకూడదు, నీ దగ్గర ఉన్న అణుబాంబుల తయారీ మెటీరియల్ అంతా నాకు ఇచ్చేయాలి, నీ దగ్గర ఉన్న అణుక్షేత్రాలన్నీ మూసేయాలి, ధ్వంసం చేసేసుకోవాలి నీకు నువ్వే, భవిష్యత్తులో అణుబాంబులు తయారు చేయనని చెప్పాలి. ఇరాన్ తయారు